చాలా మందండి డస్ట్ ఎలర్జీ గురించి చెప్పమని అడుగుతున్నారండి. ఈ డస్ట్ ఎలర్జీ ఎందుకు వస్తుందంటే కొంతమందికి అండి ఎలర్జీస్ ఉంటాయండి. వాళ్ళకి ఏం పడవంటే మోల్డ్ స్పోర్స్ ఉంటాయండి. నెక్స్ట్ పెట్ డాండ్రర్ ఉంటుందండి. అంటే కుక్కలు, పిల్లులు, పక్షులు వీటికి స్కిన్ ఫ్లేక్స్ వస్తాయండి. అవి పడవండి కొంతమందికి. కొంతమందికి బొద్దింక డ్రాపింగ్స్ పడవండి. ఇంకొంతమందికి అండి మొక్కలకి పోలెన్ ఆర్టికల్స్ ఉంటాయండి. ఆ పోలెన్ పడదండి. వీటి వల్ల కొంతమందికి డస్ట్ ఎలర్జీ వస్తుందండి. అయితే ఈ డస్ట్ ఎలర్జీ లక్షణాలు ఏముంటాయి? తుమ్ములు ఎక్కువ వచ్చేస్తాం, ముక్కు బ్లాక్ అయిపోతాం, కళ్ళు దురదొస్తాం, కళ్ళు ఎరిపెక్కేస్తాం, దగ్గు, గొంతుకి ఇబ్బంది, ఆస్మా ఉన్న వాళ్ళకి ఆయాసం ఎక్కువ అయిపోద్దండి. అయితే ఈ డస్ట్ ఎలర్జీ ఉందా లేదా అనడానికి ఎలర్జీ టెస్ట్లు ఉంటాయండి. ఐజీ టెస్టింగ్ అని ఉంటుందండి. అది కానీ చేస్తే మీకు డస్ట్ ఎలర్జీ ఉందో లేదో ఈజీగా తెలిసిపోతుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మేము యాంటీస్మిన్స్ వాడతామండి, నేసల్ కార్టికోస్టెరాయిడ్స్ వాడతాం, నేసల్ డీకంజెస్టెంట్స్ వాడతామండి, ల్యూకోట్రైన్ మాడిఫైర్స్ వాడతాం. ఇంకా కొంతమందికి ఎలర్జీ షార్ట్స్ ఇస్తాం. ఇమ్యూనోథెరపీ కూడా వచ్చిందండి. అయితే ఇది తగ్గడానికి కొంతమంది నేచురల్ రెమెడీస్